అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బాలాపూర్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. లడ్డూ వేలం పాటకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో లడ్డూ వేలం పాట ప్రారంభం కాబోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో లడ్డూ వేలం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలాపూర్ ఉత్సవ సమితి చైర్మన్ కళ్ళం నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరి కాసేపట్లో బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కొనసాగబోతోంది. అయితే 1994 సంవత్సరంలో 450 రూపాయలతో ప్రారంభమైన ఈ లడ్డు వేలంపాట సంవత్సరం అభివృద్ధి చెందుతూ గత సంవత్సరానికి 30 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంతో ఉత్కంఠగా జరగబోయే ఈ వేలంపాట ఎలా కొనసాగబోతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బాలాపూర్ ఉత్సవ సమితి చైర్మన్ కళ్ళం నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారి చేత మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతున్నాయి నిమజ్జన వేడుకలు? ముఖ్యంగా అందరి దృష్టి వేలంపాట మీదనే ఉంటుంది. ఈసారి ఎలా జరగబోతుంది? అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ పూజ ముగించుకోవడం జరిగింది. గ్రామ పెద్దల కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజ నిర్వహించడం అనేది ఇప్పుడే కొద్దిసేపు తర్వాత ఇక్కడ ఊరేగింపుగా వినాయకుడు బయలుదేరి భజన తాళమేళాలతో ఊరేగింపుగా బయలుదేరి 9:30 వరకు ఇక్కడ బుడ్రాయికి రావడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ఆరతి ఇవ్వడం కానీ కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందండి. 9:30 to 10కి ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇలా 7 మెంబర్స్ ఈ లడ్డు యాక్షన్లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. లాస్ట్ డే నైట్ నిన్న రాత్రి కూడా వీళ్ళ అమౌంట్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం ఎంత వెళ్ళిందో లడ్డు ఒక అమౌంట్ని ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 30 లక్షలు 1,000 వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. 9:30కి లడ్డు యాక్షన్లో ఆ 7 మెంబర్స్ ఈ లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుందండి. అంటే ఈసారి ఒక కొత్త రూల్, అంటే ముందుగాలే డిపాజిట్ మనీ చేయాలని రూల్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఇది రూల్స్ అనేది గత సంవత్సరం నుంచి విలేజ్ వరకు మాత్రం ఒక 1 ఇయర్ ఛాన్స్ ఉండేది. ఈ ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశామంటే ఎవరు పాల్గొన్నా కానీ కంపల్సరీ ఈ అమౌంట్ ముందు డేనే ఇక అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్స్ పెట్టడం జరిగింది. అంటే గత సంవత్సరం 30 లక్షల వరకు పలికింది. ఈసారి ఎంత వరకు పోవచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే 450 రూపాయల నుంచి వెళ్ళిన లడ్డు 30 లక్షలు 1,000 వరకు వెళ్ళిందండి. ఎప్పుడు పెరుగుతూ వచ్చిందే కానీ ఇప్పటివరకు తగ్గలేదు. ఈ సంవత్సరం కూడా ఒక 2-3 lakhs వరకు పెరుగుతుందని కమిటీ వారు అనుకుంటున్నారు. శోభయాత్ర ఎలా జరగబోతోంది దాని గురించి? అంటే శోభయాత్ర ఇప్పుడు ఒక 20 minutes శోభయాత్రగా బయలుదేరుతుంది. ఈ యొక్క శోభయాత్రకు కూడా సుమారు 400 మంది పోలీసు ఇక్కడ మాకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఓటీ కానీ వివిధ శాఖలకు సంబంధించిన వారు ఈ యొక్క పూర్తి ఏర్పాటు చేయడం జరిగిందండి. చూడొచ్చు, ఇక అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి లడ్డు వేలంపాట కూడా ఈసారి ఎంతో ఉత్కంఠగా జరగబోతున్నట్టుగా కూడా మనకు ఉత్సవ కమిటీ చైర్మన్ అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా బాలాపూర్ లడ్డు వేలంపాట ఈసారి ఎవరు దక్కించుకుంటారు, లడ్డు ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ నడుమ అయితే ఈ వేలంపాట కొనసాగబోతోంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి కూడా ఎంతకు లడ్డు వేలం పలికింది, ఎవరు గెలుచుకున్నారు అనే తదితర విషయాలు కూడా తెలియబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్